ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు ప్రభు పేరట ఈ యొక్క సందేశాన్ని వింటున్నటువంటి గమనిస్తున్నటువంటి వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి విశాఖపట్నం గాజువాక టైగర్స్ నగర్లో ఉన్నటువంటి క్రీస్తునందు సహోదరి సహోదరుల సంఘం నుండి మరి పాస్టర్ జాకబ్ అని నేను దేవుని వాక్యాన్ని పంచుకోవాలని ఆసక్తితో మరి కొన్ని విషయాలు వారు బయలుపరచాలని దేవుని యొక్క ప్రేరణతో యువతకాల సమయంలో మరి మీతో మాట్లాడాలని నేను వచ్చి ఉన్నాను. అంటే లైవ్లో చూస్తున్నటువంటి దైవజనులు కానీ విశ్వాసులు కానీ అనేక మంది ఈ యొక్క విషయాన్ని గ్రహించాలని అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. దేవుని లోకమును ప్రేమించి తన ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించినట్టుగా లేఖనంలో మనం చూస్తున్నాం. ఆ విషయం అందరికీ కూడా తెలుసు. బైబిల్లో తెలిసినటువంటి వారందరికీ కూడా అసలు ప్రభు యేసుక్రీస్తు వారు రావడానికి కారణం ఏమిటనే విషయాన్ని చూసినప్పుడు 1వ యోహాను పత్రిక 4:10 చాలా స్పష్టంగా రాయబడిన మాట, ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పుట్టడానికి ముఖ్య కారణం ఏమనగా ఆయనను మానవుల కొరకు పాపుల కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి ప్రభు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడని మరి భక్తుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు వారు శిష్యుడైన యోహాను రాసినటువంటి మాట మనకి చాలా అంశం. ప్రాయశ్చిత్తము చేయడానికి తన ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపించాడని చాలా స్పష్టంగా రాయాలి. స్వస్థతలు, అద్భుతాలు, మహత్కార్యాలు అనేవి విశ్వసించినటువంటి వారందరికీ కూడా జరుగుతుంది. అయితే మరి ముఖ్యంగా ప్రభు యేసుక్రీస్తు వారు రావడానికి కారణం ఏమిటంటే ఈ లోకమంతా కూడా పాపంతో నిండిపోయినది కనుక ఈ పాపాన్ని కడిగి పరిశుద్ధపరచడానికి తన ప్రియకుమారైనటువంటి ఏకైక కుమారుడు అయినటువంటి ప్రభు యేసుక్రీస్తు వారిని కాలం సంపూర్ణమైనప్పుడు తన ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించడానికి గలతీ 4:4 రాయబడిన విషయం మనకి బాగా తెలుసు. సరే, అది అలాగ ఇచ్చినట్లయితే అసలు దేవుని యొక్క ఏర్పాటు ఆలోచన ఏమిటనేది మనం లేఖనాలకి కొద్దిగా లోతుకి వెళ్ళినట్లయితే 2 32:39 నేను చాలా జాగ్రత్తగా గమనించండి. 2 ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతి నొందించేవాడును బ్రతికించేవాడును నేనే, గాయపరచేవాడును స్వస్థపరచేవాడును నేనే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని ఈ మాటలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు ఏమంటున్నాడంటే నేనే దేవుడను, వేరొక దేవుడు లేడని, నేను తప్ప వేరొక దేవుడు లేడని దేవుడు ఇక్కడ మాట్లాడతాడు. తర్వాత మృతి నొందించేవాడును బ్రతికించేవాడును నేనే, గాయపరచేవాడును స్వస్థపరచేవాడును కూడా నేనే, సమస్తము కూడా నేనే జరిగిస్తున్నాను అని చెప్పేసి తండ్రి అయిన దేవుడు, సృష్టికర్త దేవుడు మరి ఇలా మనతో మాట్లాడుతాడు. అలాగా మరి యోబు గ్రంథంలో ఇంకో మాట చూసినట్లయితే యోబు గ్రంథం 5వ అధ్యాయంలో 5:18
ఇక్కడ కూడా అదే మాట యోబు ప్రవక్తల ద్వారా దేవుడి సేవకుల ద్వారా దేవుడు మాట్లాడుతాడు. ఆయన గాయపరిచి గాయములు పట్టును, ఆయన గాయము చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. ఇక్కడ కూడా గాయపరచేవాడు నేనే, గాయము రేపువాడు నేనే, గాయాన్ని స్వస్థపరచేవాడు నేనని చెప్పి మరి సర్వశక్తులకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ విధంగా మరి లేఖనాన్ని మనం ఇంకా పరిశీలన చేసిన తర్వాత చేస్తే కీర్తన గ్రంథం 90వ అధ్యాయంలో ఇంకొక మాట మనకి చాలా బలమైనటువంటి మాట రాయబడింది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 3వ వచనం, నీ మనుషులను మట్టిని మార్చుతున్నావు, నరులారా తిరిగినట్టని నీవు సెలవించున్నావు. ఈ విషయం మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నీవు మనుష్యులను మట్టిని మార్చుచున్నావు, నరులారా తిరిగినట్టని నీవు సెలవించుకున్నావు. నీ దృష్టికి 1000 సంవత్సరములు గతించిన నిన్నటి వారి ఉన్నవి అని ఇక్కడ దైవజనుడైన మోషే ప్రార్థనలో మరి మోషే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? అయ్యా నీ కార్యములు, దేవా నీ కార్యములు ఎలా ఉన్నవి ఈ లోకంలో, నీవు మనుషులు మట్టిగా మార్చుతున్నావు, నరులారా తిరిగినండి నీవు మళ్ళా చదివిస్తున్నావు, రమ్మని పిలుస్తున్నావు, ఇది నీ కార్యము అని చెప్పేసి దైవజనుడైనటువంటి మోషే మరి విషయాన్ని, దేవుని కార్యాలు, దేవుని చిత్తం ఇలా జరుగుతుందనే విషయాన్ని ఆయన ప్రస్తావన తీసుకుని వస్తున్నాడు. దేవునామ స్తోత్రం. అందుకని ఇంకా లోతుగా వెళ్ళినట్లయితే దేవుని కార్యాల గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి యెషయా గ్రంథం 24వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే యెషయా గ్రంథం 24:1, యెహోవా దేశమును వట్టిగా చేస్తున్నావు, యెహోవా దేశమును వట్టిదిగా చేసి ఉన్నావు, ఆయన దానిని పాడుగా చేసి కల్లోలపరుచుచున్నాడు, దాని నివాసులను చెదరగొట్టుచున్నాడు. ఇక్కడ దేవుని యొక్క కార్యము చూసినప్పుడు ఈ కల్లోలం అనేది, ఈ ఉగ్రత అనేది, ఈ మరణములు, యుద్ధములు, కరువులు, కాటకములు మరి అన్నీ కూడా దేవుని దగ్గర నుంచే వస్తున్నవని మరి భక్తులు, ప్రవక్తలు రాసినటువంటి మాటలు మనకు చాలా అవసరం. కల్లోలం ఇది చాలా భయంకరమైన విషయం. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు ఆకాశం మూసేస్తానని, వర్షములు ఆపేస్తానని, మీకు కరువు వస్తుందని, కరువుతో చాలామంది మరణిస్తారని అనేక సార్లు మరి అనేక ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి విషయాలు మనకు బాగా తెలుసు. కాబట్టి వారు కరువు వచ్చినప్పుడు, యుద్ధాలు వస్తున్నప్పుడు, వర్షం లేనప్పుడు, పంటలు లేనప్పుడు వారందరూ కూడా ఉపవాసం సాగించి, ఉపవాసం ఉండి దేవునికి మొరపెట్టినప్పుడు వారి పాపాలన్నీ కూడా క్షమించాయి, మళ్ళా కృప చూపించి, మళ్ళా వర్షం కురిపించి, మళ్ళా దేవుడు పంటను ఇచ్చింది. ఆ పంట ద్వారా మరి పశువులు కానీ, సకల జీవులు కానీ, మనుషులు కానీ బ్రతకడానికి కొన్నిసార్లు దేవుడు ఆ విధమైన కార్యక్రమాలు చేసినట్టుగా మనం చూస్తాం. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఈ లోకంలో ఒక దేశానికి కాదు, ఒక ప్రాంతానికి కాదు, ఈ విషయం అంతా ఈ సూర్యుడి కిందటువంటి రాజ్యములు, ప్రజలు, ఆయా దేశముల వారు, ఆయా ప్రాంతముల వారు, ఆయా మతముల వారు, రకరకాలైనటువంటి మరి మనుషులు లోకంలో ఉన్నారు. వీరందరి మీదకి కూడా
చాలా భయంకరమైనటువంటి ఉగ్రతగా ఉన్నది. అది ఎలా వస్తుంది, దేన్ని బట్టి వస్తుంది అని ఆలోచన చేస్తే, ఇక్కడ ఇప్పుడు మనం సైంటిస్టులు చెప్తున్నటువంటి, మన డాక్టర్లు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ఈ వైరస్ని కలగడానికి మందు లేదు, ఇప్పటికీ కూడా మందు కనిపెట్టలేదు. తాత్కాలికంగా దాన్ని జయించడానికి శరీరంలో శక్తిని మనం పెంపొందించుకోవాలి. దానివలన మరి యొక్క వైరస్ మరి వెళ్ళిపోతుంది అని చెప్పడం జరిగింది. దాని గురించి నేను ఆలోచించాను, ఏమిటి అని చెప్పి ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం దయచేసి మీరు లైవ్ చూస్తున్నటువంటి వారందరూ కూడా నేను చెప్పినటువంటి ఈ యొక్క రిఫరెన్షియల్ రాసుకుని మళ్ళీ మీరు వ్యక్తిగతంగా మీరు స్టడీ చేసినట్లయితే మీకు లోతైనటువంటి విషయాలు దేవుడు మరొకసారి మీతో మాట్లాడతారు. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట ఏమిటంటే, గిలాదులో గుగ్గిలములు ఏమీ లేదా, గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడునో లేడా, జనులకు స్వస్థత ఎందుకు కలగబోవచ్చున్నది. దేవునామ స్తోత్రం. ఇది క్రీస్తుకి పూర్వం 400 సంవత్సరాల కిందట ఇర్మియా ప్రభువు ద్వారా దేవుడు మాట్లాడాడు ఈ లోకం గురించి. మరి ఈ లోకంలో మరి చూసినప్పుడు చైనాలో లేదా, అమెరికాలో లేదా, ఇండియాలో లేదా, అనేక దేశంలో ఉన్నాయి. ఏ దేశంలో వైద్యుడు లేడా, అక్కడ గుగ్గిలమాని ఇక్కడ రాయడు, గుగ్గిలమానగా మందు. కాబట్టి ఇక్కడ దేవుడే అక్కడ ఇర్మియా ప్రవక్త ద్వారా మాట్లాడుతాడు. అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగబోవచ్చున్నది అని మరి దేవుడు మాట్లాడుతున్నాడు. చాలామంది వైద్యులు ఉన్నారు, అనేక దేశాల్లో అనేక మంది పెద్ద పెద్ద డాక్టర్లు ఉన్నారు, కానీ దీనికి మందు మాత్రం లేక ఎవరి దగ్గర, ఏ దేశం దగ్గర కూడా లేదు. దీనికి ఆధారము ఈ యొక్క వాక్యమే, దీనికి జవాబు బైబిల్ గ్రంథం తప్ప ఇంకా ఏ దాంట్లో కూడా ఎక్కడా కూడా మనకి కనబడదు. అలాగే 14వ అధ్యాయం 19వ వచనంలో చూసినప్పుడు 14, 19 నీవు యూదాను బొత్తిగా విసర్జించుదువా, సియోను నీకు ఆశ్రయమైన మగ చికిత్స దొరకకుండునంతగా నీ వేల మమ్మను కొట్టిదివి. దేవునామ స్తోత్రం. ఇది గమనించాలి ప్రియమైన సోదరులారా. దేవుడు ఏమంటున్నాడు, సియోను నీకు అహస్యమైన మాకు చికిత్స దొరకకుండినంతగా నీ వేల మమ్మును కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము, కానీ మేలేది కనబడటలేదు. చికిత్స కలుగు కాలం కొరకు మేము కనిపెట్టుచున్నాము, కానీ ఈతే మాకు కలుగుచున్నది. అంటే చికిత్స కొరకు చికిత్స దొరకనంతగా మమ్మల్ని ఎందుకు నువ్వు శిక్షిస్తున్నావు, నీ వేల మమ్మల్ని ఈ విధంగా కొట్టావు. అయితే మేము చికిత్స కలుగు కాలం కొరకు, చికిత్స కొరకు, మందు కొరకు మేము నీ సన్నిధిలో మొరుపెడుతున్నాము అని మరి ప్రవక్త ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతాడు. అలాగన ఇక్కడే మళ్ళా 46:11 వచనంలో ఇంకొక మాట, 46:11 వచనంలో ఐగుప్తు కుమారి కన్యక గిరాతులకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స వాళ్ళు దేవనామ స్తోత్ర. ఈ మాట దేవుడు మాట్లాడు అనేక దేశాలకు వెళ్తున్నారు, మందు కొరకు, ఇంజక్షన్ కొరకు, టీకాల కొరకు
ఈ మరణాన్ని తప్పించుకోవడానికి అనేక రకాలుగా ప్రజలు ప్రయాసపడుతున్నారు. అయితే దానికి దేవుడు ఏమన్నాడంటే, విస్తారమైన ఔషధం తెచ్చుకుంటున్నావు మాత్రమే నీకు చికిత్స కలుగదు. దేవునామ స్తోత్రం. కనుక ఇప్పుడు ప్రస్తుతానికి ఈ లోకం పడుతున్నటువంటి ప్రయాస భారమంతా కూడా వారు కనిపెడుతున్నటువంటి మందుల ద్వారా మీకు స్వస్థత దొరకదు, దానివల్ల మీకు మేలు దొరకదు అని చెప్పేసి దేవుడు మరి మాట్లాడుతున్నాడు. అది ఎప్పుడు జరిగిందంటే ఇప్పుడు జరిగింది. క్రీస్తుకు పూర్వము 400 సంవత్సరాల కిందట యిర్మీయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ కాలంలో కూడా మనం తిరిగి చూస్తున్నాం. అలాగే 30వ అధ్యాయం ఈ కేవలము దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మరి విషయాలు మరి మీ ముందుకు తీసుకుని వస్తున్నాను. 30:13 మరి ఇంకా బలమైనటువంటి మాటలు రాయబడ్డాయి. 30వ అధ్యాయం 13, 14, 15 చూసినప్పుడు యెహోవా ఇలా చదువుతున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధాకరమైనది, నీ పాపము విస్తారముగా శత్రువు కొట్టినట్టు నీ గొప్ప దోషములను బట్టి నేను నీకు శిక్ష చేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. కాగా నీ పక్షాన వాద్యం వాడి ఎవడు లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. దేవునామ స్తోత్రం. సరే, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. మీరు చేసినటువంటి పాపములకు ప్రాయశ్చిత్తముగా నేను కఠినముగా మిమ్మల్ని శిక్షించి గాయపడుతున్నాను. కాబట్టి మీ గాయములు మీ వ్యాధులకి ఏ విధమైన బంధువు మీకు దొరకడం లేదు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నటువంటి విషయాలు మరి మనకి చాలా బలాన్ని ఇస్తాయి. కానీ మరి ఏం చేయాలి? ఈ రోగము మరి ఏ విధంగా వస్తుందనే విషయాన్ని మరి ఇంకొక మాట చూసి మరి మనం ముగించుకుందాం. అది 25:32 వచనంలో 25:32 వచనంలో ఏముందంటే, సైన్యముల గదుపకి యెహోవా సెలవిచ్చున్నాడు, జనము నుండి జనములకు కీడు వ్యాపించుచున్నది, భూదిగంతము నుండి గొప్ప తుఫాను బయలుదేరుచున్నది. ఆ దినమున యెహోవా చేత హతులైన వారి దేశం కనుక ఈ దేశం నుండి ఆ దేశం వరకు కనబడుతుంది. ఇక్కడ చూసినప్పుడు ఈ కీడు ఎలా సంభవిస్తున్నది అంటే, మనిషి నుండి మనిషికి ఈ కీడు, ఈ వైరస్ వెళ్తుందని. ఒక మనిషికి ఇది వ్యాధి సోకినప్పుడు ఆ మనిషికి ఒక మనిషిని ముట్టుకుంటే ఆ మనిషి ద్వారా ఇంకొక మనిషికి వెళ్తుందని దేవుడు రాసినటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఇప్పుడు జరుగుతున్నది. అందుకని ఇప్పుడు మన డాక్టర్లు మనిషికి మనిషి దూరంగా ఉండాలి, డిస్టెన్స్ మరి 6 2 మీటర్ల దూరంగా ఉండాలని, ఒకరినొకరు ముట్టుకోకూడదని, ఒకరినొకరు తాకూడదని. అలా తాకినైతే వాళ్ళు ఉన్నటువంటి వైరస్ వీడి మీదకే వెళ్తుందని మరి డాక్టర్లు మరి సజెషన్ చేస్తున్నారు. మాస్కులు పెట్టుకోవాలని, ఒకరికొకరు దూరంగా ఉండాలని చెప్పినటువంటి మాటలు ఇక్కడ బైబిల్లో చెప్పింది. దేవుడు చెప్పినటువంటి మాటలు మనకి గుర్తొస్తున్నాయి. అందుకే మన జనము నుండి జనమునకు కీడు వ్యాపిస్తున్నది. కాబట్టి ఇది బైబిల్లో చెప్పినటువంటి మాట, బైబిల్ చెప్తున్నటువంటి మాట. మన బైబిల్లో రాయబడినటువంటి ప్రవక్తలు యిర్మీయా ప్రవక్త ద్వారా, ఎస్తేరు ప్రవక్త ద్వారా, యెషయా ప్రవక్త ద్వారా, అనేక మంది ప్రవక్తల ద్వారా, మోషే ప్రవక్త ద్వారా ఫ్యూచర్లో భవిష్యత్తులో జరుగుతున్నటువంటి కొల్లాలు ఏ విధంగా వస్తుంది, ఈ భూలోకం మీద ఏ విధమైన నాశనాన్ని దేవుడు పంపిస్తున్నాడు అనే విషయాన్ని ఎప్పుడో
ముందుగానే దేవుడు బయలుపరిచాడు. దేవుని స్తోత్రం. కనుక జనము నుండి జ్ఞానము, మనిషి నుండి మనిషికి ఈ కీడు, ఈ వ్యాధి సోకుతుంది, సోకుతుంది అని చెప్పేసి దేవుడు మాట్లాడే మాటలు ఇప్పుడు మనం గమనించినట్లయితే ఇది ఖచ్చితంగా ఆ విధమైనటువంటి పరిస్థితి ఇప్పుడు లోకమంతా ఎదుర్కొంటుంది. కాబట్టి మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, ఇలాంటి భయంకరమైన వ్యాధి వచ్చి మరి లోకంలో ఉన్నటువంటి అనేకులు మరి నాశనం చేస్తుంది అని దేవుడే చెప్పినటువంటి మాట ఇప్పుడు మనం చూస్తున్నాం. కాబట్టి మరి ఈ వ్యాధి, ఈ వైరస్ మరి లోకంలో ఉన్నటువంటి అందరికైనా కొంతమందికైనా అని చూసినప్పుడు మరి మన పుత్రుడైనటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతాడు. ఏమని? ఆదికాండం 18:20 రాయబడిన మాట మనం చూద్దాం. యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది కనుక వాటి పాపము బహుభారమైనది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన ఆ మొర చొప్పున నేను సంపూర్ణంగా చేసేదను లేదని చూసేదను అని చెప్పేసి మరి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. సొదొమ గొమొర్రాలో జరుగుతున్నటువంటి పాపం మొరపెడుతుందట. కాబట్టి ఆ యొక్క మొర దేవుడి దగ్గరికి వెళ్ళింది. కాబట్టి దేవుడు దాని మీద ఏ విధంగా నాశనాన్ని రప్పిస్తున్నాడు అనేది మరి ఆయన భక్తుడైనటువంటి ఇశ్రాయేలీయుడైన అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. అప్పుడు అబ్రహాము మరి ప్రార్థన చేస్తున్నాడు. ఏమేమి ప్రార్థన చేస్తున్నాడు? 26వ వచనంలో యెహోవా సొదొమ పట్టణంలో 50 మంది నీతిమంతులను కనబడితే వారిని బట్టి ఆ స్థలమంతుడిని కాయుదువా అని 50 మంది నీతిమంతులు ఉంటే అక్కడ ఆ పట్టణాన్ని కాపాడమని ఆయన మాట్లాడుతున్నాడు. అలాగే 40 మంది అయితే, మరి 30 మంది అయితే, 20 మంది ఉంటే, కనుక 10 మంది ఉంటే మరి పట్టణాన్ని కాపాడమని చెప్పేసి ఆయన దేవునితో మాట్లాడుతున్నాడు. 25వ వచనంలో చూసినప్పుడు ఆ స్థలము నాశనం చేయగా కాయుదువా, ఆ చొప్పున దుష్టులతో కూడా నీతిమంతులను సంపుట నీకు దూరమవును గాక. నీతిమంతులతో నీతిమంతుల్ని దుష్టులతో సమముగా ఎంచడానికి నీకు దూరమవును గాక. సర్వ లోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడాన్ని చెప్పుచున్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి దుష్టులతో నీతిమంతులను న్యాయంగా సంపేస్తామా, నాశనం చేస్తామని మరి అక్కడ ప్రాముఖ్యమైనటువంటి మరి అభినేతలు మాట్లాడుతుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. 50 మంది అక్కడి నుంచి ఒక 10 మంది ఉంటే మరి నాశనం చేయకుండా ఉంటామా అన్నాను. ఆ 10 మందిని బట్టి నేను నాశనం చేయను అని 32వ వచనంలో రాయబడింది. కాబట్టి నీతిమంతులతో దుష్టులతో నీతిమంతులను ఎప్పుడూ దేవుడు నాశనం చేయండి. మనం చూస్తాం. కనుక ఆయన దృష్టిలో ఎవరైతే నీతిమంతుడిగా ఉంటాడో, ఆయన దృష్టిలో యథార్థవంతుడు ఆయనగా ఎవరైతే ఉంటారు, ఆయన దృష్టిలో ఎవరైతే దేవునికి భయభక్తి కలిగి ఉంటారో, ఎవరైతే నీతిని అనుసరించి వారు ప్రవర్తిస్తారో అటువంటి వారిని దేవుడు తప్పనిసరిగా రక్షిస్తారని దేవుడు చెప్పేవాడు. దేవుని స్తోత్రం. గొర్రె ప్రియమైన సోదరులారా, మరి దుష్టులతో నీతిమంతుడిని ఎప్పుడు కూడా దేవుడు నాశనం చేయడు. నీతిమంతుడైనటువంటి నోవహును దేవుడు రక్షించాడు. ఆ కుటుంబాన్ని అందరినీ కూడా నాశనం చేయడు. అలాగే లోతు కుటుంబాన్ని దేవుడు కాపాడాడు. మనవారందరినీ నాశనం చేశాడు. ఈ విధంగా చూస్తున్నప్పుడు నీతిమంతులతో ఎప్పుడు కూడా దుర్మార్గుల దృష్టిని ఎప్పుడు నాశనం చేసినట్టుగా కనపడటం లేదు లేఖనంలో. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో, క్రీస్తునందు మాత్రమే, క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి ప్రతి ఒక్క జీవిని, ప్రతి ఆత్మను కూడా ఆయన తప్పనిసరిగా రక్షిస్తాడనే విశ్వాసంతో
మనమందరం కదా మన ఇతరులందరూ ఎలాగైతే ప్రార్థన చేశారు, వాళ్ళకి యుద్ధాలు వచ్చినప్పుడు, తెగులు వచ్చినప్పుడు, మరి వారి కరువచ్చిన ఏ విధంగా ఉపవాసం ఉండేది, వారు ఏ విధంగా ప్రార్థన యోబేలు గ్రంథంలో దేవుని మాటలు చక్కగా రాయబడింది. కాబట్టి వారందరూ కూడా శ్వాసంతో ఉపవాసం, పశువులు కూడా నీరు తాగకుండా, మనుషులు ఆహారం తినకుండా, అన్నపానాలు తీసుకోకుండా వారు విజ్ఞాపనలో ప్రార్థనలు చేశారు. ఆ భయంకరమైనటువంటి తెగులు నుంచి వారు కాపాడబడ్డారు. కనుక మనం చేయవలసింది ఉపవాస ప్రార్థన. ఎక్కడ తిరుమతులు కూడా ఉంటారో అక్కడ ఉంటారని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పి ఉన్నారు కనుక, ప్రతి ఇంట్లో తిరుమతులు నలుగురు కంటే ఎక్కువ ఉంటారు కనుక వారందరూ కలిసి ఉపవసించి ప్రార్థన చేస్తే ఆ ఇంటిని, ఆ యొక్క మరణ దోత ఇంటికి వచ్చినప్పుడు, ఇక్కడ గొర్రె పిల్లల రక్తంలో కడగబడినటువంటి ఆత్మలు ఈ గృహం, ఇల్లు, కాబట్టి వీరిని ముట్టుకోవడానికి వీలు లేదండి. ఆ ఇల్లును దాటి ఇంకొక ఇంటికి మరణ దోత వెళ్తున్నట్టుగా నిర్గమకాండం 12 రాయబడిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి మనం నీతిమంతులైనటువంటి గొర్రెలైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడబడినటువంటి మనకి ఏ విధమైనటువంటి వయస్సు కానీ, ఏ విధమైనటువంటి మరణ దోత కానీ, ఏ విధమైన మరణం కానీ, ఏ విధమైనటువంటి తెగులు కానీ మరి రావడానికి వీల్లేదు. ఎందుకంటే నీతిమంతులైనటువంటి యేసుక్రీస్తు రక్తంలో కడబడి ఉన్నాం కనుక ప్రతి ఒక్కరూ కూడా విధిగా పట్టుదలతో యాకోబు చేసినటువంటి ప్రార్థన దాన్ని దీవిస్తే కానీ నేను విడిచిపెట్టనని ఏ విధంగా ఆయన ప్రార్థన చేశాడు, ఆశీర్వదింపడు. అదేవిధంగా క్రైస్తవ సోదరి సోదరుల దైవజనులారా, మరి మీ గృహాల్లో, మీ సంఘాల్లో సంఘముగా కూడుకునే అవకాశం లేదు కనుక ప్రతి ఒక్కరూ, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఉపవాసముడి దేవునికి మొరపెట్టినైతే దేవుడు తప్పనిసరిగా మనలను కాపాడతాడు, మనం బ్రతికిస్తాడు. కనుక మన విషయాన్ని మరి మీరు గుర్తెరిగి మరి ప్రతి ఒక్కరూ దేవునికి విశ్వాసం వస్తాయి, దేవునికి మొరపెట్టండి, అంగలార్చండి, ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఉగ్రత మన మీదకి, మన బిడ్డ మీదకి, మన గృహం మీదకి, మన సంఘం మీదకి రాకుండా దేవుడే మనకి కాపాడతాడు. ఆయనే పంపించాడని రాయబడి ఉన్నది. కాబట్టి ఆయనే దాన్ని తీసివేయడానికి శక్తిమంతుడు, సమర్థుడు. కాబట్టి ఆయనకి మనం మొదలుపెడదాం. ప్రతి ఒక్కరు విధిగా మరి మీరు ప్రార్థన చేయాలని, ఉపవసించి, అంగలార్చి ఆ మరణాన్ని జయించి ఇంకా కొంతకాలం ఈ భూమి మీద మనం దేవుని పని చేయాలని, దేవునికి ఇష్టంగా ఉండాలని మరి కోరుతూ ఈ యొక్క చిన్న సందేశాన్ని మరి మీ ముందు ఉంచి ఉన్నాను. కాబట్టి నేను చెప్పినటువంటి రిఫరెన్స్లన్నీ కూడా మరొకసారి మీరు జ్ఞానం చేయండి, దేవునికి ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించుకుందాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ.